దేవుడిచ్చిన పనిని మనం సక్రమంగా చేస్తున్నామా లేదా ఏదో తూతూ మంత్రంగా అనిపించి ఈ లోక ఆశల చుట్టూ తిరుగుతున్నామా లేదా ఈ లోక వస్తువుల చుట్టూ ఈ లోక మనుషుల చుట్టూ ఈ లోకపు డబ్బు చుట్టూ ఈ లోకానికి అడిక్ట్ అయిపోయి ఉన్నామా అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే వన్స్ దేవుడు మనకు అప్పగించాడంటే ఒక పని, ఆ పని జరగవలసిందే. ఆ పని దేవుని చిత్తంలో 100% దేవునికి మహిమకరంగా జరగాల్సిందే. దానికి కాకుండా మనము మన శక్తి, మన పవర్, మన స్ట్రెంగ్త్ దేవుని పని కాకుండా దేనికైనా ఇచ్చేసి దేవుని పనులు మనం నిర్లక్ష్యం పెడితే ఇర్రివర్సిబుల్ పెయిన్ అనేది మనం అనుభవించాల్సి వస్తుంది. ఆయన కొడతాడు, ఎంత గట్టి కొడతాడంటే ఒక్కోసారి అది పర్మనెంట్ పెయిన్ అయిపోతుంది, ఒక్కోసారి అది టెంపరీగా ఉంటుంది. కానీ నువ్వు మాట వినే కొంది అది నీకు టెంపరీ అవుతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే మాట వినకుండా రెసిస్ట్ చేస్తూ నువ్వు ఆపుకుంటూ ఎంతైనా నేను భరిస్తాను కానీ నేను లోకం వెంట వెళ్తాను, దేవుని పని నిర్లక్ష్యం చేస్తాను అంటే ఆ పెయిన్ పర్మనెంట్ గా మారుతుంది. కనుక నీ హృదయం ఆయన వైపు చూడాలి. ఆయన నీకు అప్పగించిన పనిని 100% నువ్వు నెరవేరుస్తూ మిగతాది నువ్వు చూసుకోవాలే తప్ప ఆ పనికి 100% ఇస్తూ ఇక్కడ ఏదో 1 or 2% ఇస్తూ దేవునికి మహిమకరంగా నువ్వు ఉండలేవు. దేవునికే కాదు నీ ఈ ప్రజలకి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండలేవు. కనుక దేవుడిని హెచ్చరిస్తున్నాడు. దేవునిచ్చిన పనిలో 100% నీ ఎఫర్ట్ ఇవ్వు, అప్పుడు దేవుడు నీ మిగతా పనులు కూడా ఆశీర్వదిస్తాడు. మొదట నా నీతిని రాజ్యాన్ని మొదట వెతుకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడని చెప్పాడు. కనుక దేవుణ్ణి మొదట వెతికి ఆయన నుంచి ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆమేన్.